కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఏకంగా గ్రామాలకు గ్రామాలు ఆనవాళ్లు లేకుండా పోయాయి. వందలాది ఇళ్లు నేలమట్టమై మొత్తం కుటుంబాలు ప్రాణాలు వదిలేసిన ఘోర విషాదం ఇది. బురదలో చిక్కుపడిన మృతదేహాలను వెలికి తీయడం అత్యంత కష్టమైపోతోంది. వందలాది మందిని ఒకేసారి ముంచేసిన ఈ అతిపెద్ద విపత్తులో సహాయక చర్యలు మరింత కాలం కొనసాగక తప్పదు. విపక్షాల ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలను సమస్యలు వెంటాడినప్పుడు కేంద్ర మంత్రుల స్పందన సామాన్యంగా ఉండదు. గత చరిత్రనంతా తవ్వితీసి అక్కడి పాలకులు అసమర్థులని, బదిరులని విరుచుకుపడతారు. విషాద సమయాల్లో ఈ తుచ్చ రాజకీయాలేమిటని ఉపన్యాసాలు ఇస్తూనే వయనాడు దారుణం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ యుద్ధం చేసుకుంటున్నాయి. భయంకరమైన వర్షాలు పడతాయని, కొండ చర్యలు విరిగిపడి ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని ఎంతో ముందుగా హెచ్చరించినా పినరయ్ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని హోంమంత్రి దాడికి దిగారు. ఆయన మాటలు కేంద్ర ప్రభుత్వాన్ని సమర్థించుకోవడానికి పరిమితం కాలేదు. తాము హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు, ప్రజల ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పినా సురక్షిత ప్రాంతాలకు తరలించకుండా వారి కర్మానికి వారిని వదిలివేసినట్టు ఆయన వ్యాఖ్యలు అర్థాన్నివ్వడంతో పినరయ్ సమర్థింపులతో పాటు విమర్శలకు కూడా దిగారు. ఎవరిది నిజం అన్న ప్రశ్నను అటుంచితే భారీ వర్షాలు కురుస్తాయని కేంద్రం వారం ముందుగానే హెచ్చరించి ఉండవచ్చు. ఎన్డీఆర్ఎఫ్ ను సైతం పంపి ఉండవచ్చు. కానీ ఒక్కసారిగా హెచ్చిన ముప్పును ముందుగా అంచనా వేయడం కష్టమైన విషయమే. కేంద్రం తన హెచ్చరికలో పేర్కొన్న వర్షపాతానికి కొద్ది గంటల్లోనే కురిసిన కుంభవృష్టికి హస్తిమ శకాంతరం ఉంది. ఆ 3 రంగుల హెచ్చరికలు తమకు ఏ దశలో ఎప్పుడెప్పుడు అందాయో అప్పటికే అక్కడ జరిగిందేమిటో పినరయ్ వివరించారు. అంత మాత్రాన రుతుపవనాల కాలంలో ప్రతి హెచ్చరికను తీవ్రంగా తీసుకోవాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించలేదు. కేరళలోని 14 జిల్లాల్లో 10 జిల్లాలు కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం అధికంగా ఉన్నవి. 7 ఏళ్ల కాలంలో దేశం మొత్తం మీద 3782 ఘటనలు జరిగితే అందులో 2239 ఘటనలు కేరళలోనే జరిగాయి. ఏటా కేరళలోని ఏదో ఒక జిల్లాలో కొండ చర్యలు విరిగిపడి కొందరు మరణించడం జరుగుతూ ఉంటుంది. వర్ష వివాదాలు దానిని వెన్నాడుతూనే ఉంటాయి. 2018 ఆగస్టులో వర్ష బీభత్సం వందలాది ప్రాణాలు తీసింది. లక్షల మందిని పునరావాస శిబిరాలకు తరలించాల్సి వచ్చింది. ఒక ఏడాది రాష్ట్ర బడ్జెట్ అంతా ఆర్థిక నష్టాన్ని మిగిల్చిన విషాదమిది. వయనాడ్లో ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరుగా ఉన్న ప్రాంతాలన్నీ ఇప్పుడు నేలమట్టమైపోయాయి. పెను విషాదం కమ్మేసిన ఈ ప్రాంతాలన్నీ పర్యాటకులు మెచ్చినవే. పెరుగుతున్న పర్యాటకం, తదనుగుణంగా సాగుతున్న భారీ నిర్మాణాలు సున్నితమైన ఈ ప్రాంతాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్న మాట నిజం. ఆచరణకు దూరంగా మిగిలిపోయిన గాడ్గిల్ కమిటీ నివేదికలను ఇలాంటి విషాదాలు సంభవించినప్పుడల్లా స్మరించుకోవడం వినా ఏమీ జరగడం లేదు. ప్రకృతితో చెలగాటం ఎంత ప్రమాదకరమో, వాతావరణ మార్పు ఎంతటి ఉపద్రవాన్ని సృష్టిస్తుందో ఈ ఘటన గుర్తు చేస్తోంది. వేడెక్కిన అరేబియా సముద్రం కుంభవృష్టికి ఎడతెగని భారీ వర్షాలకు కారణమవుతోంది. ఒక ఆనకట్ట ఒక్కసారిగా బద్దలైనట్టుగా ఏకంగా 8 కిలోమీటర్ల మేరకు కొండ చర్యలు కొట్టుకురావడం, భారీ పరిమాణంలో నీరు, బురద ప్రజలను సజీవంగా కప్పివేయడం ఇప్పటివరకు అరుదు. బిల్లులు సమర్పించలేదని, నిధులు సక్రమంగా వినియోగించలేదని అభ్యంతరాలు వెలిబుచ్చుతూ నిధుల విడుదలలో అడపాదడపా ఆటంకాలు కల్పిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ విషాద సమయంలో కేరళ పట్ల సానుభూతితో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వయనాడ్ ఘోరాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలన్న విపక్ష పార్టీల అభ్యర్థనను పరిశీలించి కేరళను భారీ ఆర్థిక సాయంతో ఆదుకోవాలి. మిగతా రాష్ట్రాలు తమకు తోచిన సాయం చేస్తున్నాయి. ధనికులు, ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సహా అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం తక్షణమే నిధుల విడుదలతో ఈ కష్టం నుంచి బయటపడే వరకు రాష్ట్రాన్ని కాపు కాయాల్సిన అవసరం ఉంది.